వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగా డేని అయితే సెలబ్రేట్ చేస్తుంది. ప్రపంచ యోగా దినోత్సవాన్ని విశాఖ మొత్తం ప్రపంచం అంతా విశాఖ వైపు చూసే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మొత్తం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం అంతా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అలాగే క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ రావడం అయితే జరిగింది. సార్, యోగా డే ఏ విధంగా జరగబోతున్నారు? నిజంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం, ఏమంటారు? యోగా దినం అనేది నా భూతో నా భవిష్యత్ అండి. ఏ ముఖ్యమంత్రి గారు ఇలాంటి తపనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేరు. కేవలం అది చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఒక పిఎం ప్రోగ్రాం అమరావతిలో చేసిన, ఒక మహానాడు కడపలో చేసిన, ఇక్కడ యోగా దినోత్సవం చేసిన, అది కేవలం చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. కాబట్టి ఈ విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. సుమారుగా 5 లక్షల మందితో ఒకే నగరంలో ఒకే సభాస్థలి నుంచి సుమారు 32 కిలోమీటర్ల మార్గంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న దగ్గరే సుమారు గంట పాటు ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసేదానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కూటమి సభ్యులు అందరం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఇది ఒక మెగా ఈవెంట్. గిన్నీస్ బుక్కే కాదు, రాబోయే కాలంలో ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేరు. సెక్యూరిటీ నేపథ్యంలో నిజంగా ఇన్ని సర్వేలెన్స్, ఇన్ని సీసీ కెమెరాలు అమర్చడం నిజంగా ఫస్ట్ టైం ద్వారకా బస్ స్టేషన్లో. ఏమంటారు? ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా చాలా సంతోషంగా ఉందండి. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాం. దానిలో మా యాజమాన్యం అయితేనే అలాగే ప్రయాణికులకు ముఖ్యంగా ఏవైతే ఫెసిలిటీస్ కల్పించాలో దాంట్లో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. ముఖ్యంగా శానిటేషన్ విషయము, అలాగే ఫుడ్ స్టాల్స్లో నాణ్యమైన భోజనాలు అందించడం విషయంలో, అలాగే సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యము. దానిలో ఎక్కడ రాజీ పడకుండా కొన్ని దగ్గరలో దాతల యొక్క సహాయంతో ఇక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్లో దాతలైతే రేపు రాష్ట్రంలో కూడా చిన్న బస్ స్టేషన్ల నుంచి మెగా బస్ స్టేషన్ల వరకు ఏపీఎస్ఆర్టీసీ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది. తప్పకుండా ప్రజల యొక్క రక్షణ మా బాధ్యత కాబట్టి ఎక్కడ వాళ్ళకు సేవ చేసే విషయంలో ఎక్కడ వెనుకబాటు అనేది ఉండదు. సార్, ప్రధానంగా ఆర్టీసీ సంబంధించి ఈ కాంట్రాక్ట్ కార్మికులు కూటమి ప్రభుత్వం రాగానే 5,000 మందిని పర్మనెంట్ చేస్తారని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఏమంటారు? ఏం చెప్తారు? ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నానండి. గత 5 సంవత్సరాలు ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఆ రోజున్న నాయకత్వం, ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఏపీఎస్ఆర్టీసీ 5 సంవత్సరాల అంధకారంలో ఉన్నది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొన్ని పెనుమార్పులు జరిగాయి. దానిలో భాగంగానే కార్మికులకు నైట్ అలవెన్సుల విషయంలో ముందుకొచ్చి వాళ్ళతో మేము కార్మిక సంఘాలతో మాట్లాడి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ మనుగడ ప్రశాంతకమని ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు 1400 కొత్త బస్సులను తీసుకొని రావడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా ఎలక్ట్రిసిటీస్ నడిచే 1400 మరో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్లో చేర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏపీఎస్ఆర్టీసీలో ఒక భాగమే. కాబట్టి మా సంస్థ అలాగే రవాణా సంస్థ రెండు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ 4 సంవత్సరాల్లో ముఖ్యంగా ఏవైతే కార్మికులకు సంబంధించిన విషయాలు ఉన్నాయో అవన్నీ సూక్ష్మంగా పరీక్షించి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. పల్నాడు జిల్లాలో ఘటన మనం అందరం చూసాం, నిజంగా చాలా బాధాకరం. ఏం చెప్తారు మీరు? సార్, జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చి తుబ్బలకండి. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కలేశారు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ రోజుటికి కూడా ప్రజలను రెచ్చగొట్టే విధంగా జైత్రయాత్రలు చేస్తూ ఒక మహమ్మద్ గజనీ లాగో లేకపోతే కింగ్ జాంగ్ లాగో ఆయన పెద్దరికం అలాగే ప్రజలపైన చూపిస్తున్నాడే తప్పక ఎక్కడ ఈ రాష్ట్రం బాగుపడాలా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సంతోషంగా ఉండాలని ఆయనకు లేదు. ముఖ్యంగా గత 4 రోజుల ముందు ఎప్పుడూ లేని విధంగా 8,500 కోట్ల రూపాయలు ఇచ్చి పుట్టిన ఈ బిడ్డకల్లా ఆడబిడ్డకల్లా 15,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మాదైతే ఆ రోజు నువ్వు 4,200 కోట్లు ఇస్తే ఈరోజు మనం 8,000 కోట్లు ఇచ్చాం.
ఇది ప్రజల యొక్క దృష్టిని మరిచేదానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడమే తప్పక ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కానీ నమ్మకం లేదు. జగన్ అయిపోయిన చరిత్ర, రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆయన పార్టీ కానీ మనుగడైతే ఉండదు. సార్, నిజంగా చనిపోయిన వ్యక్తిని కలడానికి అయితే వెళ్ళారు కదా, నిజంగా ఏమంటారు? నిజంగా బ్యానర్లు కానీ అలాగే నిన్న ఆ కాన్వేలో ఒక ఇద్దరు మరణించడం అయితే జరిగింది. ఏ విధంగా చూడొచ్చు? ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ విధంగా చేయడంతో ఏ విధంగా చూసుకోవచ్చు? ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ముందు కూడా చెప్పా, ఆయన ఈ దండయాత్రలు ఉంటాయి తప్పక పరామర్శలు ఎక్కడుండవు. పరామర్శకు పోయేవాడు ఆ కుటుంబానికి నైతిక భరోసా, ధైర్యం కల్పించాలనుకుంటే ఆయన ఒక 10 వాహనాలు 20 వాహనాల్లో పోవాలా. వందలాది వేలాది వాహనాల్లో పోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే అది 64 కిలోమీటర్లు అన్ని వేల వాహనాల్లో పోయినాడు ఆయన. ఆ రోజు 9 కిలోమీటర్లు విజయవాడలో అమరావతిలో ఉంటే 2 హెలికాప్టర్లు మారిన చరిత్ర అయింది. ఆ రోజు 2 హెలికాప్టర్లు 9 కిలోమీటర్లకు వాడితే ఈ రోజు నువ్వు 64 కిలోమీటర్లు ఇన్ని వందల వేల వాహనాల్లో పోవడం ఏమైనా ఈ ప్రజలకు మంచి చేసే విధంగా ఉందని నేను సూటి ప్రశ్న అడుగుతున్నా. థ్యాంక్ యూ. ఇది జగన్మోహన్ రెడ్డి పిచ్ తొగులకు పాలన అయితే చేశారు. ఈ నేపథ్యంలో అయితే ఆయన చేసినవి అయితే మొత్తం ప్రజల్ని బాధ పెట్టే విధంగా అయితే ఉంది, కానీ నిజంగా ఎవరిని పరామర్శించడానికి వెళ్ళేటట్టుగా అయితే లేదని చెప్పి రాంప్రసాద్ రెడ్డి అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ యోగా డే సెలబ్రేషన్ అనేది చాలా మంచి కార్యక్రమం. నిజంగా ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు, విశాఖపట్నం వైపు చూస్తున్నాయి. నిజంగా ఇది చాలా మంచి పరిణామం. అలాగే సర్వేలెన్స్ సీసీ కెమెరాలో పెట్టడం అనేది చాలా మంచి పరిణామం అని చెప్పి రవాణా శాఖ మరియు క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అయితే తెలియజేశారు. కెమెరామెన్ రమణ్ కుమార్తో శివరామకృష్ణ ఆర్టీవీ నుంచి, విశాఖ ద్వారకా బస్ స్టేషన్ నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.